సాక్షిగా చెప్పారు కాబట్టి దీని మీద కూడా ఏమైనా ప్రత్యేకమైన ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి సైబర్ సెల్ లాంటిది దాని యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమైనా ఆలోచిస్తోందా? టైం తక్కువ ఉంది కాబట్టి సింపుల్ గా చెప్తా. ప్లీజ్. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఏంటంటే ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు సార్. ఇట్లాంటి సైకోల్ని కంట్రోల్ చేయడానికి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి దౌర్భాగ్యం లేదు. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తా ఉంది అంటే ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు పక్క రాష్ట్రాల్లో. కానీ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక దౌర్భాగ్య పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి సైకోల్ని కంట్రోల్ చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం అనిత గారు, లోకేష్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు సభ్యులుగా ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఉంది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడున్నా కానీ ఈ సైకోల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్లీ ఎవరైతే ఆడవారిమై అసభ్యంగా మాట్లాడారో వాళ్ళందరూ తాట తీస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి ఆడవారికి ఆయా రాజకీయ పార్టీలు ఒక భరోసా ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకి పార్టీ అధిష్టానం ఒక భరోసా ఇవ్వాలి. అలాగే బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా. ఎందుకంటే వారు ఒక పార్టీని నమ్ముకుని, నాయకుడిని నమ్ముకుని రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఇట్లాంటి దౌర్భాగ్యం ఉండకూడదు వాళ్ళకి. వాళ్ళ గురించి ఎవడో అనాకాని ఎదవ మాట్లాడేటటువంటి మాటలకి వాళ్ళు బాధపడకూడదు, ఇట్లాంటి దౌర్భాగ్యాలు ఉండకూడదు. కాబట్టి పార్టీలన్నీ కూడా ఒక స్టాండ్ ఆ ధైర్యం ప్రభుత్వాలుగా మీరు కూడా ఇస్తే, మీరు చెప్పింది వాస్తవం, వాళ్ళు వెనకడు వేయకూడదు, ముందుండి పోరాడాలి అన్ని గారిలాగా. అలాగే ప్రభుత్వాలు కూడా ధైర్యం ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మా పార్టీ కార్యకర్తలను సస్పెండ్ చేయటం. అవునవును, కరెక్ట్. సుబ్బారావు గారు, ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఎక్కడైతే ఆ రూట్స్ ఇందాక మీరు అన్నారో, ఎక్కడి నుంచి అయితే వీళ్ళకి డైరెక్షన్స్ వెళ్తున్నాయి